తిరుపతి ఎప్పుడైనా నేను ముందు చెప్పినట్టు 2 days ట్రిప్ అనమాట. ఒక రాత్రి అక్కడ ఉంటాము, ఒక రోజు వెళ్ళటం, ఒక రోజు రావటం, మధ్యలో దర్శనాలు. కానీ ఈసారి దర్శనాలు కొంచెం లేట్ అయినాయి. సో రాత్రి లేట్ అయిపోయింది, హైదరాబాద్కి బయలుదేరలేకపోయినాము. కానీ హోటల్ కూడా బుక్ చేసుకోలేదన్నమాట. సో హోటల్ దొరకలేదు, మంచి హోటల్స్ అన్నీ బుక్డ్ ఉన్నాయి. ఎయిర్బిఎన్బీస్ ఏమైనా దొరుకుతాయేమో అని చూస్తే ఇదొకటి దొరికింది. ఇంటీరియర్ కుడ్ బి అ లిటిల్ బెటర్, బట్ బయట చాలా బాగుంది. నేను ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే ఇట్లా మొక్కలన్నీ పెట్టుకొని కట్టుకుందాము అన్నట్టుగా ఉంది అది. పొద్దున్న లేచిన తర్వాత బయట యార్డ్ ఎక్స్ప్లోర్ చేశాను. రకరకాల చెట్లు ఉన్నాయి, చాలా అందంగా పెట్టుకున్నారు, నాకు చాలా నచ్చింది. లాస్ట్ 2 trips నుంచి హోటల్ రివ్యూస్ చూసి ఆగుతున్నాము. రోడ్ ట్రిప్స్ అప్పుడు ఆ హోటల్స్ దగ్గర మోస్ట్లీ బాగానే ఉంటాయి, కొన్ని సార్లు మాత్రం బాగోవు. నార్మల్గా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడానికి ఎక్కువగా ముచ్చట్లు రావు, కానీ రోడ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కడ లేనివన్నీ గుర్తొస్తాయి, ఎక్కడ లేని స్టోరీస్ అన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఆ రోజు ఇంకా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మా ఊరికి అంటే అచ్చంపేటకి బయలుదేరాము. కానీ శ్రీకాళహస్తి మధ్యలో ఉంటుంది. సో నేను అన్నాను శ్రీకాళహస్తిలో ఆగి దర్శనం చేసుకొని వెళ్దాము అని వెళ్ళాను. నేను గోకుల్ వెళ్ళాను దర్శనానికి, ఎవరు రాలేదు మళ్ళీ. కానీ దర్శనం చాలా 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 బాగా జరిగింది. ఒక అతను దొరికాడు అక్కడ, కార్ ఆపి మీకు దర్శనం కావాలా అని చెప్పి అడిగాడు. అవును కావాలి అంటే అతను ఎవ్రీ స్పాట్కి తీసుకెళ్ళి దర్శనం చేయించాడు, పూజ చేయించాడు. చాలా బాగా జరిగింది. నేను ఇట్లా షాపింగ్ చేస్తున్నప్పుడు గోకుల్కి ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది. కొనటం బాగానే కొంటావు కానీ అవి ప్యాకింగ్ చేయటము, తీసుకెళ్ళటము, వెయిట్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆలోచించు అని చెప్పి అది చెప్తూ ఉంటాడు నాకు. నాకు బార్గెనింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు అమ్మతో వెళ్ళినప్పుడు బార్గెన్ చేయటం కానీ, ఎక్కడన్నా చార్మినార్లో కోటిలో బార్గెన్ చేసి తీసుకోవటం, ఐ యూస్ టు రియల్లీ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు కూడా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది, కానీ స్ట్రీట్ వెండర్స్ దగ్గర చేయటం ఆపేశాను. బికాస్ మాల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్కి తీసుకుంటాము. స్ట్రీట్ వెండర్స్ వాళ్ళకి మార్జిన్సే చాలా తక్కువ ఉంటాయి, అండ్ వాళ్ళ దగ్గర బార్గెన్ చేయటము ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. మా పిల్లలకి అట్లా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ గ్లాస్లో పోసి స్ట్రా ఇస్తే ఇష్టం. తాగటానికి కాదు, దాన్ని పట్టుకొని దాన్ని ఆస్వాదించడానికి. తాగటం పెద్దగా తాగదు, దాంట్లో బ్లో చేయటమే సరిపోతుంది. చూడ రిలాక్స్ అను, మళ్ళీ అను. మా సూర్య ఇట్లా రిలాక్స్ అనటం నేర్చుకున్నాడు. నేను కొంచెం కసురుకుంటే రిలాక్స్ అని చెప్పి మా క్లాస్ పీకేవాడు. నాకు దారిలో ఎక్కడైనా మంచి బుట్టలు, చాటలు అట్లా ఏమైనా కనపడితే కారాపి అక్కడికి వెళ్ళి అవి చూసి కొనుక్కుంటాను. నేను ఇక్కడ అదే చేస్తున్నాను. అయితే ఇప్పుడు నిన్న మనం రచ్చబడిపోతున్నాం కరెక్టే. నిన్న మనం ఎక్కడికి వెళ్ళాం? నిన్న చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళాం? నిన్న నేను దేవుడి దగ్గరికి దండం పెట్టినావా? పెద్ద దేవుడు ఉన్నాడు లోపల, అందరు గోవిందా గోవిందా అన్నారు. వెళ్ళావా లేదా? ఆయన దగ్గరికి వెళ్ళాం కరెక్ట్, వాడని కూడా చెప్పాను కరెక్ట్ వచ్చాం. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఎవరైనా అదే ఆయన పేరేంటి? బ్రేక్ఫాస్ట్, లంచ్, మధ్యలో కాఫీలు, మిర్చి బజ్జీ ఇవన్నీ అయిన తర్వాత చాలా ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత మా అచ్చంపేట ఫైనల్లీ చేరుకున్నాం మేము. ఈ వీడియోతో తిరుపతి ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ అచ్చంపేటలో తిరునాళ్ళు జరుగుతుంది, ముక్కోటి ఏకాదశికి, ఆ వీడియో పెడతాను. అన్ని ఫ్రూట్స్ ఉంటాయా? నేను ఇచ్చేసానా? ఏమి ఇచ్చేసాను నేను? ఆల్ ఫ్రూట్స్ ఏం చేశాను నేను? క్యాచ్ చేశాను. ఎవరికి క్యాచ్ నేను? ఏ ఫ్రూట్ వేసాను? ఫస్ట్ యాపిల్ వేసా, తర్వాత జాంపల్ వేసానా? తర్వాత ఏం వేసా? ఇంకా ఫ్రూట్స్ ఏమీ లేదా? ఓకే, బనానా కూడా వేసామా? ఏదైతే నేను బనానా వేసామా? నేను వేసాను, నువ్వు తాత వేసానా? ముగ్గురు వేసామా బనానా? అచ్చా, బనానా నువ్వు తాత వేసా.
కరెక్ట్ అంత రెస్పెక్ట్ నాకు మన సంగతి లేదంటే అర్థం ఏంటి నువ్వు తాత వేసాడు కరెక్ట్ ఓకే మంకీ కింద ఉంది. మనకి కింద ఉన్నప్పుడు మరి తిన్నదా మనకి ఈ మూడు పళ్ళు తెలియదా తిన్నది ఒక యాపిల్ జాంపలో జాంపండు ఇంకా బనానా. అన్ని తిన్నదా ఒకే మంకీ ఈ మూడు పళ్ళు తిన్నదా లేకపోతే వేరే వేరే మంకీస్ ఉన్నాయి పళ్ళు వేరే మంకీస్ కాదు. ఈ 2 మంకీస్ ఉన్నాయి. 2 మంకీస్ ఉన్నాయి ఓకే ఒక బయటికి కూర్చుంది. ఒకటి బయటకు కూర్చున్నా వచ్చి ఏమైనప్పుడు మదర్ సైకిల్ చూస్తా అప్పుడు నేను నువ్వు నేను ఏది సూర్య ఎక్కడ వచ్చావు విష ఎక్కడ వచ్చావు నేను చెప్పేట ఎవరు ఎవరు గీత బామ్మ వెల్కమ్ విద్యా